ఎస్, ట్రాన్సిషన్ టు లీడర్షిప్ రోల్స్. లీడర్షిప్ రోల్స్కు మారడం ఉత్తేజకరమైనది మరియు సవాలుగా ఉంటుంది. మీరు టీమ్ లీడర్గా, మేనేజర్గా లేదా మరేదైనా లీడర్షిప్ పదవి చేపట్టినా సరైన ఆలోచన విధానం మరియు మీ స్కిల్స్ మిమ్మల్ని మీరు రెడీ చేసుకోవడం చాలా కీలకం. ఈ వీడియోలో మీరు లీడర్షిప్కి సజావుగా మరియు విజయవంతంగా మారడంలో మీకు సహాయపడడానికి నేను లక్ష్మీ ఎన్ కొంపల్లి, కార్పొరేట్ గ్రోత్ కోచ్, మీకు స్ట్రాటజీస్ని నేను వివరిస్తాను. అండర్స్టాండ్ యువర్ న్యూ రోల్. మీ కొత్త రోల్ని అర్థం చేసుకోండి. ఫస్ట్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ యువర్ న్యూ రోల్. లీడర్ అంటే కేవలం పనులను పర్యవేక్షించడం మాత్రమే కాదు, ఇన్స్పైర్ అండ్ గైడ్ యువర్ టీమ్. మీ బాధ్యతలను స్పష్టంగా నిర్వచించడం, మీకోసం మరియు మీ టీం కోసం వాస్తవిక అంచనాలను సెట్ చేయడం. టిప్స్ ఫర్ అండర్స్టాండింగ్ యువర్ రోల్. ఫస్ట్ వచ్చేసి రివ్యూ జాబ్ డిస్క్రిప్షన్. సమీక్షించండి, మీ కొత్త పాత్ర యొక్క ప్రత్యేకతలతో మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. సెకండ్ వచ్చేసి మీట్ యువర్ ప్రిడిసెసర్స్. మీ పూర్వీకులతో కలండి. మీ స్థానంలో ఇంతకుముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలిసేసి వారి నుండి ఇన్సైట్స్ తీసుకోండి. వాట్ ఈజ్ వాట్, ఒక 5 years నుంచి ఏమేంటి జరిగింది, ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఆయన నుంచి డాక్యుమెంట్స్ చూడండి. అన్నీ చూసేసి వాటిలో ఉన్న ఇన్సైట్స్ని మీరు రికార్డ్ చేసుకోండి. నెంబర్ 3, క్లారిఫై ఎక్స్పెక్టేషన్స్. అంచనాలను స్పష్టం చేయండి. మీ సూపర్వైజర్తో లక్ష్యాలు మరియు అంచనాలను చర్చించండి. బిల్డింగ్ రిలేషన్షిప్స్ విత్ యువర్ టీమ్. మీ టీం సభ్యులతో సంబంధాలను ఏర్పరచుకోవడం చాలా ముఖ్యం. లీడర్గా మీ విజయం మీ జట్టు పనితీరుపై ఆధారపడి ఉంటుంది. వారిని తెలుసుకోవడం, వారి స్ట్రెంగ్త్స్ అండ్ అండర్స్టాండ్ చేసుకోవడం, ద ఏరియా ఆఫ్ ఇంప్రూవ్మెంట్ మరియు సహకార వాతావరణాన్ని పెంపొందించడం కోసం సమయాన్ని వారితో వెచ్చించండి. పాజిటివ్గా అండ్ ఫ్రెండ్లీగా వారితో ముందుకెళ్ళండి. ఇంతవరకు మనము టీంతో రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవడం తెలుసుకున్నాము. సో ఆ రిలేషన్షిప్ను ఎలా చేసుకోవాలనే దానికి ఒక 3 టిప్స్ నేను ఇవ్వాలనుకుంటున్నాను. నంబర్ 1 వచ్చేసి 1-on-1 మీటింగ్స్. షెడ్యూల్ రెగ్యులర్ చెకప్స్ విత్ యువర్ టీమ్. ఒకరితో ఒకరు సమావేశాలు అవ్వడం వల్ల పాజిటివిటీ అనేది అక్కడ టీంలో బిల్డ్ అవుతుంది. తర్వాత రెగ్యులర్ ఇన్చెక్స్ ఏవైతే ఉంటాయో అవి మనకు టైంలో వాళ్ళు అప్డేట్ చేస్తుంటారు. సో దీంతో మనం ఏంటంటే ఒక మంచి టీంను బిల్డ్ చేసి ముందుకెళ్ళడానికి మనకు సహకారపడుతుంది. నెంబర్ 2 వచ్చేసి యాక్టివ్ లిజనింగ్. షో జెన్యూన్ ఇంట్రెస్ట్ ఇన్ దేర్ ఐడియాస్ అండ్ కాన్సర్న్స్. వారితో పాజిటివ్గా ఉండండి. వారి ఆలోచనలు మరియు ఆందోళనపై నిజమైన ఆసక్తిని చూపండి. వారితో ఫ్రెండ్లీగా మూవ్ అవ్వండి. సో అప్పుడు టీమ్ బిల్డింగ్లో మనకి ఇది చాలా ఉపయోగపడుతుంది. టీమ్ బిల్డింగ్ యాక్టివిటీ. బాండింగ్ మరియు టీం వర్క్ను ప్రోత్సహించే కార్యకలాపాలను నిర్వహించండి. ఎగ్జాంపుల్, మంత్లీ కానీ క్వార్టర్లీ కానీ అవుటింగ్కి వెళ్ళడము, లేదంటే గేమ్స్ ఆడడము, గెట్ టుగెదర్ చేసుకోవడం, ఇట్లాంటి అన్ని టీంను బిల్డ్ చేయడానికి టిప్స్ ఇవ్వండి. టిప్స్ ఫర్ డెవలపింగ్ స్కిల్స్. సో ఫస్ట్ వచ్చేసి కమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు మీట్ ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ క్లయింట్ అండ్ ఎంప్లాయీ. స్పష్టమైన మరియు సంక్షిప్త సంభాషణను మనం ఇది చేసుకున్నట్టయితే పాజిటివ్ కమ్యూనికేషన్ అనేది అక్కడ బిల్డ్ అవుతుంది. నెంబర్ 2 వచ్చేసి డిసిజన్ మేకింగ్. డిసిజన్ మేకింగ్లో కూడా ఏంటి అని చెప్పారంటే, సో ఎవరి రోల్కు ఉన్న అథారిటీస్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ని పట్టేసి సో ఇమీడియట్ డిసిజన్ అనేది తీసుకుంటే సో చాలా యాక్టివిటీస్ అనేటివి మనం ప్లాన్ వర్సెస్ యాక్చువల్లో మనం డిలే అవ్వకుండా మనం చూసుకోవచ్చు. నెంబర్ 3 వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్. సో పరిష్కార ఆధారిత మనస్తత్వంతో సవాళ్ళను చేరుకోవాలి. సో ప్రాబ్లం అనేది అన్ని ప్లేస్లలో ఉంటుంది. ఎవ్రీ డిపార్ట్మెంట్, ఎవ్రీ ఆస్పెక్ట్ ఉంటుంది. కానీ ఆ ప్రాబ్లంను మనం ఒక ఓరియంటెడ్ మైండ్ సెట్ తోటి మనం దాన్ని అనలైజ్ చేసేసి డిసిజన్ తీసుకున్నట్టయితే అది తప్పకుండా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సో ఇప్పటి వరకు మనము లీడర్షిప్ స్కిల్స్కి టిప్స్ తెలుసుకున్నాం. మనము ఒక లీడర్గా మీరు అక్కడ ఒక ప్రమోట్ అయిన తర్వాత సో లీడ్ బై ఎగ్జాంపుల్. లీడర్ అంటే ఏంటి, మామూలుగా యాక్టివిటీస్ మానిటరింగ్ చేయకుండా అలా కాకుండా లీడ్ బై ఎగ్జాంపుల్. మనల్ని చూసి మన టీం నేర్చుకోవాలి. మనం ఏం చేస్తున్నాం అనేది వాళ్ళు నేర్చుకుంటే అప్పుడు ఆ టీం కూడా సెట్ అయిపోతుంది. తర్వాత అదే ఆ లీడ్ బై ఎగ్జాంపుల్ అనేది టీం చేసే ప్రతి పనిలో మనం చూపించినట్టయితే వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎస్ నేను ఉన్నాను మీకు, వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేసినా పర్వాలేదు కానీ దాన్ని రిపీట్ అవ్వకుండా చూసేసి మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసేసి వాళ్ళకు ఒక సపోర్ట్ ఇచ్చినట్టయితే వాళ్ళ మనస్సులో కూడా ఏముంటుంది అని చెప్పంటే ఎస్ మై బాస్ ఈజ్ వెరీ గుడ్, సో పాజిటివ్గా మాకు సపోర్ట్ చేస్తాడు అని చెప్పేసి వాళ్ళ మైండ్లో ఒక పాజిటివ్ అనేది వాళ్ళకి ఇదైపోతుంటుంది.
సో దాంతో ప్రతి యాక్టివిటీ తర్వాత ప్రతి ఎంప్లాయీ కూడా హ్యాపీగా ఉంటారు. ప్రతి యాక్టివిటీని టైం ప్రకారంగా మనం కంప్లీట్ చేయొచ్చు. 3 టిప్స్ ఫర్ లీడ్ బై ఎగ్జాంపుల్. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఇంటిగ్రిటీ. ఎల్లప్పుడూ నిజాయితీగా మరియు చిత్తశుద్ధితో ఉండాలి. మన టీంతో కానీ, క్లయింట్స్తో కానీ, వెండర్స్తో కానీ, సప్లయర్స్తో కానీ. సో ప్రతి ఒక్కరితో కార్పొరేట్ ఆఫీస్ అనేది ఏంటి అని చెప్పంటే ఇంటిగ్రిటీ, ట్రాన్స్పరెంట్ అనేది చాలా అవసరం. ఆ ట్రాన్స్పరెంట్ వల్లనే మన టీము మనల్ని చూసి మనం ఏ విధంగా ఉన్నామో దాన్ని నేర్చుకుంటారు, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. నెంబర్ 2 వచ్చేసి వర్క్ ఎథిక్స్. షో కమిట్మెంట్ అండ్ డెడికేషన్ టు యువర్ వర్క్. సో మనం చేసే ప్రతి పనిలో ఒక ఎథిక్తో, ట్రాన్స్పరెంట్ అండ్ జెన్యూన్తో మనం చేసినాం అనుకోండి, అదే దాన్ని మన టీం కూడా చూసేసి నేర్చుకుంటారు. తర్వాత అది మన టీం గోల్స్కి సపోర్ట్ అవుతుంది. మన గోల్స్ అచీవ్ అవ్వడంలో ఈ వర్క్ ఎథిక్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్, కీ రోల్ ప్లే చేస్తాయి. నెంబర్ 3 వచ్చేసి రెస్పెక్ట్. ట్రీట్ ఎవ్రీవన్ విత్ రెస్పెక్ట్ అండ్ ఎంపతి. సో ప్రతి ఒక్కరిని టీంలో, ఆఫీసులో కానివ్వండి, సో టీంలో కానివ్వండి, ప్రతి ఒక్కరిని గౌరవించండి. గౌరవించేసి సానుభూతితో వ్యవహరించండి. వాళ్ళతో కోపం పడకుండా, వాళ్ళని డిగ్రేడ్ చేయకుండా. సో మంచి వాళ్ళకి సపోర్ట్ అనేది చిన్న చిన్న వాళ్ళు అచీవ్మెంట్స్ అయినప్పుడు, వర్క్ డన్ చేసినప్పుడు వెరీ గుడ్, వెల్ డన్ అని ఇట్లాంటి వాటితో మీరు వాళ్ళతోటి టీంతో ఉన్నారంటే టీం మనకి చాలా సపోర్ట్గా పనిచేస్తుంది. ఇవన్నీ చేయడం వల్ల మీ టీంకి లీడ్ బై ఎగ్జాంపుల్, ఒక మంచి లీడర్గా మీరు వాళ్ళ దృష్టిలో ఉంటారు. సో మీ టీం కూడా సక్సెస్ఫుల్గా ప్లాన్ వర్సెస్ యాక్చువల్ని అచీవ్ చేసుకుంటూ ముందుకెళ్తుంది. సో ఇంతవరకు మనము లీడర్షిప్ రోల్ తెలుసుకున్నాము, లీడ్ బై ఎగ్జాంపుల్ తెలుసుకున్నాము, టీం బిల్డింగ్ తెలుసుకున్నాము, టీం బిల్డ్ని చేయడానికి టిప్స్ ఏంటి తెలుసుకున్నాము. అదేవిధంగా ఇప్పుడు మేనేజింగ్ ఛాలెంజెస్. లీడర్షిప్ దాన్ని షేర్ ఆఫ్ ఛాలెంజెస్తో వస్తుంది. కష్టమైన బృంద సభ్యులు వాళ్ళు టీంతో వ్యవహరించిన విధము, సంఘర్షణలు, అట్లాంటి ఒత్తిడి, స్ట్రెస్, ఇట్లాంటివన్నీ మన టీంతో ప్రొయాక్టివ్గా ఉండడం వల్ల చాలా బెనిఫిట్ అవుతుంది. టిప్స్ ఫర్ మేనేజింగ్ ఛాలెంజెస్. స్టే కామ్. ఒత్తిడితో కూడిన పరిస్థితులలో కూడా ప్రశాంతతను కాపాడుకోండి. సీక్ సొల్యూషన్స్. సమస్యలపై దృష్టి సారించడం కంటే పరిష్కారాలను కనుగొనడంపై దృష్టి పెట్టండి. సో ఏంటి అని చెప్పంటే ప్రాబ్లం వచ్చినప్పుడు, ఛాలెంజెస్ వచ్చినప్పుడు వాటిని సాధించడం కంటే ఎక్కువ అవి ఎట్లా మనం సాల్వ్ చేయొచ్చు అనేది మనం ఒక రూట్ కాజ్ అనాలిసిస్ చేసేసి దానికి పర్ఫెక్ట్ డిసిజన్ తీసుకొని దాన్ని ఎలా క్లోజ్ చేయాలనేది మనం దృష్టి పెడితే బాగుంటుంది. నెంబర్ 3 వచ్చేసి ఆస్క్ ఫర్ హెల్ప్. అవసరమైనప్పుడు సలహా లేదా మద్దతు పొందేందుకు వెనుకాడకండి. సీనియర్స్ అవ్వండి, ఇంకా మనకు కొలీగ్స్ కానివ్వండి, ఎవరితోటైనా. కార్పొరేట్ లెవెల్లో ఉన్నప్పుడు ఏంటి అని చెప్పంటే ఎవరిని అడిగితే ఏమనుకుంటారో, కొంతమందికి మొహమాటం అనేది ఉంటుంది. అయ్యో నేను వెళ్ళి అడిగితే నేను బీటెక్ చేశాను, ఎంటెక్ చేశాను, లేదనుకుంటే సమ్ ఐఐటి, ఐ కేమ్ ఫ్రమ్, ఇలాంటి సంకోచాలు అనేటివి ఉంటాయి అన్నట్టు. సో అలా కాకుండా ఓపెన్గా, పాజిటివ్గా ఉండేసి సహాయం కొరకు వెళ్ళి సీనియర్స్ అవ్వండి, లేదంటే మన చిన్న వాళ్ళకు కూడా మనకంటే ఎక్కువ తెలుస్తుంది. సో తప్పకుండా వాళ్ళ సహాయాన్ని మీరు అందుకోవచ్చు. సో ఇప్పుడు వరకు మనము లీడర్షిప్ రోల్స్లో చాలా తెలుసుకున్నాం, స్టెప్ బై స్టెప్. ఇప్పుడు కూడా ఏంటి అని చెప్పంటే కంటిన్యూస్ లెర్నింగ్ అండ్ గ్రోత్. సో లీడర్షిప్ రోల్లోకి వచ్చాము, టీం బిల్డ్ చేసుకున్నాము, లీడ్ బై ఎగ్జాంపుల్ అయిపోయింది, మేనేజింగ్ ఛాలెంజెస్ చేశాము. సో ఇవన్నిటితో పాటు మనం ఇంకా గ్రోత్ అవ్వడానికి నిరంతర అభ్యాసాన్ని స్వీకరించాలి. నాయకత్వం ఒక ప్రయాణం, గమ్యం కాదు. సో ఇంతవరకు మనము లీడర్షిప్ రోల్లో చాలా విషయాలు తెలుసుకున్నాము. అదేవిధంగా కంటిన్యూస్కి వచ్చేసరికి అని చెప్పంటే కంటిన్యూస్ లెర్నింగ్ అండ్ గ్రోత్. సో ఒకసారి లీడర్షిప్లోకి ఎంటర్ అయిన తర్వాత, ఒక కార్పొరేట్ లెవెల్లో ఒక లీడర్గా మనం ఎంటర్ అయిన తర్వాత టీమ్ సెట్ చేయడము, లీడ్ బై ఎగ్జాంపుల్, మేనేజింగ్ ఛాలెంజెస్, ఇవన్నీ ఒక విధమైతే మళ్ళీ దాన్ని మనం పాజిటివ్గా ముందుకు తీసుకెళ్ళాలి, సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళాలి అనుకుంటే, సో కంటిన్యూ లెర్నింగ్ అనేది మన గ్రోత్కి, తర్వాత ఆర్గనైజేషన్ గ్రోత్ కూడా ఒక కీ పాయింట్ అన్నట్టు. నిరంతరంగా అభ్యాసాన్ని స్వీకరించండి. నాయకత్వం అనేది ఒక ప్రయాణం, గమ్యం కాదు. ఉత్సాహంతో ఉండండి, అభిప్రాయాన్ని కోరండి, మరియు ఎల్లప్పుడూ మెరుగుపరచడానికి మార్గాల కోసం చూడండి. సో లెర్నింగ్ న్యూ థింగ్స్, న్యూ బుక్స్, కొత్త కొత్త బుక్స్ చదవండి, కొత్త కొత్త యాక్టివిటీస్ పైన ఇచ్చేయండి. సో ఇది అనేది మనల్ని అప్గ్రేడ్ చేస్తుంటారు. టిప్స్ ఫర్ కంటిన్యూ లెర్నింగ్. సో నెంబర్ 1 వచ్చేసి ఫీడ్బ్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్. సహచరులు మరియు సలహాదారుల ఫీడ్బ్యాక్ను క్రమం తప్పకుండా వెతికి వాటిపై చర్య తీసుకోండి. నెంబర్ 2 వచ్చేసి ట్రైనింగ్. సో లీడర్షిప్ ట్రైనింగ్ మరియు డెవలప్మెంట్ కార్యక్రమాలలో పాల్గొనండి. అది
టీమ్ బిల్డ్ చేయడం లేదంటే కంటిన్యూ లెర్నింగ్స్లో గ్రోత్ అనేది చాలా సపోర్ట్ చేస్తుంది. నెంబర్ 3 వచ్చేసి సో రీడింగ్ బుక్స్ అండ్ ఆర్టికల్స్ ఆన్ లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్. సో కొత్త సిస్టమ్స్కి అడాప్ట్ అవ్వండి. టెక్నికల్ సిస్టమ్ కానివ్వండి, HR పాలసీస్ కానివ్వండి, సో క్వాలిటీ అండ్ హెల్త్ అండ్ సేఫ్టీ, ఏదైనా కానీ కొత్త సిస్టమ్స్ ఏమొస్తున్నాయో వాటిని నేర్చుకుంటూ ఉండండి. లీడర్గా మారడం మీ కెరీర్లో ఒక ముఖ్యమైన దశ. మీ రోల్ని అర్థం చేసుకోవడం ద్వారా బలమైన సంబంధాలను ఏర్పరచుకోవడం, కీ స్కిల్స్ పెంపొందించుకోవడం, ఉదాహరణకి నాయకత్వం వహించడం, సవాళ్ళను నిర్వహించడం మరియు నిరంతర అభ్యాసానికి కట్టుబడి ఉండడం ద్వారా మీరు సమర్థవంతమైన మరియు స్ఫూర్తిదాయకమైన లీడర్గా మారవచ్చు. రిమెంబర్, పుట్టుకతోనే లీడర్స్ రారు, వారు అంకితభావం మరియు కృషి ద్వారా తయారు చేయబడతారు. గుడ్ లక్ ఆన్ యువర్ లీడర్షిప్ జర్నీ. నేను మీ లక్ష్మీ ఎన్ కొంపల్లి, కార్పొరేట్ గ్రోత్ కోచ్. ఇలాంటి కార్పొరేట్ వీడియోల కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.